తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సో ఇప్పుడు ఫ్యామిలీ అంతా హ్యాపీ, అమ్మ నాన్న హ్యాపీ, అక్కలు ఇంకా హ్యాపీ, ఎందుకంటే ముద్దుల తమ్ముడు. ఎలా ఉంటుంది అక్కలతో బాండింగ్? అసలుకి అక్కలతోని బాండింగ్ ఇట్స్ లైక్ మదర్ ఓన్లీ. ఎందుకంటే వాళ్ళు 6-7 years ఎల్డర్ నాతోని, నాకంటే. కానీ దే ఆర్ మై సెకండ్ అండ్ థర్డ్ మదర్ ఆఫ్టర్ మై మామ్. ఓకే. సో అంత బాగా చూసుకుంటారు. ఏదైనా న్యూస్ చెప్పినా కూడా ఎమోషన్ అయిపోతారు నా విషయంలో. ఏదైనా హ్యాపీ న్యూస్ చెప్పినా కూడా టీయర్స్ వచ్చేస్తాయి వాళ్ళకు కూడా. సో ఇట్స్ లైక్ ఎ వెరీ గుడ్ బాండ్ విత్ దెమ్ చిన్నప్పటి నుంచి. ఓకే. ఎక్కువ పెద్దక్క చిన్నక్క? పెద్దక్క ఎక్కువ. అవునా? అంటే దూరంగా ఉన్న వాళ్ళతో ఎక్కువ ఉంటుంది అలా అని కాదు, చిన్నప్పటి నుంచి తను ఎక్కువ ప్యాంపర్ చేసేది. చిన్నక్క కొంచెం లాజిక్గా ఉంటుంది, బట్ షీ ఆల్సో లవ్స్ మీ. అంటే డైరెక్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది. పెద్దక్కేమో కొంచెం ఎఫెక్షనేట్గా బిహేవ్ చేస్తుంది. తనైతే మా చిన్నక్క కూడా మదరే, పెద్దక్క. సో షీఈ్ లైక్ అ మదర్లీ ఫిగర్ టు అస్. ఓకే. ఏదున్నా ఫస్ట్ ఆమెతో షేర్ చేసేసుకుంటాం ఇద్దరం. ఓకే. తను కూడా ఏమన్నా ఉంటే షేర్ చేసుకుంటా. సో యా, ఇట్స్ వెరీ నాట్ లైక్ రెగ్యులర్ అక్క బావలాగా ఉండం మేము. బావ కూడా వెరీ జోవియల్. ఓకే. రాగానే ఓపెన్ చేసేస్తారు బాటిల్, సో ఆ టైప్ అనమాట. ఓకే. సో వెరీ జోవియల్ గై, వెరీ అంటే ఒక ఫ్యూచర్ ప్లాన్ అనేది మాట్లాడుకుంటూ ఉంటాం మేము కూడా. సో యా, ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ వెల్. అక్క ఏం చేస్తున్నారు పెద్దక్క? పెద్దక్క తను సెమినార్స్ కండక్ట్ చేస్తూ ఉంటుంది అక్కడ. అండ్ అంటే షీఈ్ అ స్పోక్స్ పర్సన్, వెరీ గుడ్ స్పోక్స్ పర్సన్ అక్కడ. సో యా, మోటివేషనల్ స్పీకరా? మోటివేషనల్ కాకుండా షీఈ్ మోర్ లైక్ అ టీచర్. ఓకే. ఏదో కోర్స్ ఉంది, ఐఎమ్ నాట్ గెటింగ్ ఇట్ రైట్ నౌ సడన్గా, బట్ యా, షీఈ్ లైక్ అ ప్రొఫెసర్ కైండ్ ఆఫ్ థింగ్. ఓకే. అక్క కిడ్స్ ఇద్దరు అబ్బాయిలే, శ్లోక్ అండ్ వేద్. ఓకే. వాళ్ళు కూడా నాకంటే ఒక 1 feet హైట్ ఉంటారు. ఓకే. నాకంటే. సో యా, దే ఆర్ అమేజింగ్ స్విమ్మర్స్. ఇంటర్నేషనల్ స్టేజ్లో స్విమ్మింగ్ చేశారు అండ్ బాస్కెట్బాల్ ప్లేయర్స్. సూపర్. వాట్ అబౌట్ యంగర్ సిస్టర్ శిల్పారెడ్డి గారు? అందరికీ తెలుసు, బట్ అక్క గురించి అందరికి చెప్పాల్సిన అవసరం లేదు. యా, షీఈ్ వెల్ నోన్, పాపులర్ page 3 గర్ల్. అండ్ తనకు కూడా ఒక కిడ్ ఉన్నారు, దేవా అని. హీ స్టడింగ్ ఇన్ స్విట్జర్లాండ్ రైట్ నౌ. ఓకే. సో వాళ్ళతో కూడా బాండింగ్ ఉంటుంది. ఎప్పుడు దేవా ఎప్పుడు వచ్చినా కూడా ఒక నైట్ నాతోనే ఉంటాడు, అంటే నైట్ అవుట్ చేస్తాడు ఆ టైప్. సో యా, వెరీ క్లోజ్ టు బోత్ ద బావాస్, బోత్ ద అక్కాస్. నెవ్యూస్ ఆర్ లైక్ మై చిల్డ్రన్ ఓన్లీ. ఓకే. 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 సో చిన్నప్పటి నుంచి నేనే పెంచా వాళ్ళిద్దరిని. దేవా వచ్చేసరికి నాకు ఈ డిస్టర్బెన్సెస్ అయిపోయాయి. సో ఆయన మీద అంత కాన్సన్ట్రేట్ చేయలేకపోయినా పెరగడంలో. బట్ యా, సూపర్. ఇప్పుడు బావగారు హైదరాబాద్ అండ్ బెంగళూరు, గోవాలో బిజినెస్ అంతా. ఓకే. అక్క ఇప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్, హెల్త్ ఫ్రీక్. మన ఛానల్లో కూడా చాలా వీడియోస్ చేశారు. ఎస్, మోడల్. అవును. అండ్ సద్గురు ఫ్యాన్. చెప్పడం మర్చిపోయా, షీ టుక్ మీ టు సద్గురు ఆల్సో వెన్ దిస్ వాజ్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్. ఓకే. ఓకే. అండ్ అదొక, అంటే కొందరు నమ్ముతారు, కొందరు నమ్మరు. ఓకే. బట్ అక్కతో వెళ్ళినప్పుడు అయితే నా ఫీలింగ్ అయితే ఇట్ వాస్ అమేజింగ్. ఓకే. ఆదియోగి ముందు కూర్చుంటే ఐ హ్యాడ్ లైక్ టీయర్స్ కమింగ్ అవుట్ ఆఫ్ మై. అది ఏం వైబ్రేషన్ తెలియదు కానీ అన్నీ ఆలోచించుకుంటే ఆ బాధ అంతా బయటకు వచ్చేసినట్టు అనిపించింది ఆ విగ్రహం ముందు కూర్చొని. సో ఇట్ వాజ్ లవ్లీ. ఆ ట్రిప్ కూడా కోయంబత్తూర్కి. ఓకే. అండ్ షీఈ్ వెరీ సపోర్ట్. అయ్యారా సద్గురు గారిని? కలిసాను. ఓకే. ఏంటి, ఎలా అనిపించింది ఆయనతో? ఆయనతోని చాలా కలిసాను US లో, ఆయనతో స్పెండ్ చేశాను టైం. వైబ్ ఎలా ఉంటుంది? డిఫరెంట్ వైబ్. బాగుంటుంది. మంచి కంఫర్టబుల్ గా ఫీల్ అవుతాం. డిఫరెంట్ వైబ్. కొంత నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది కానీ బయట కొంత ఆయన గురించి అది అవుతుందండి. ఎందుకంటే అంత పెద్ద ఫిగర్ ఎవరైనా, ఇప్పుడు అందరూ చిరంజీవి నాకు ఫ్యాన్ అని చెప్పరు. కొందరు ఇష్టమైన వాళ్ళు క్వైట్ ఉంటారు, కొన్ని ఇష్టం ఉన్న వాళ్ళు చూపిస్తారు. అవును. అంటే దేర్ ఆర్
అంటే అంత పెద్ద స్టేజ్ మీద ఉన్నప్పుడు ఆబ్వియస్లీ రూమర్స్ అనేవి వస్తాయి, నెగిటివ్ అనేది వస్తుంది, పాజిటివ్ అనేది వస్తుంది. మీ పనులలో మీరు పాజిటివ్ చూపిస్తారు, నెగిటివ్ని ఆపలేము. అవును. సో ఇది రాంగ్ అని కూడా చెప్పడం వేస్ట్. అవును. ఎందుకంటే మీ గోల్ మీకుంది, మీ గోల్ మీరు నడిస్తే చాలు అంతే. నెగిటివ్ వచ్చినా ఇట్ కాంట్ హిట్ యూ, పాజిటివ్ వచ్చినా ఇట్ విల్ బీ గుడ్ థింగ్ ఫర్ యూ. డెఫినెట్గా. కానీ ఇప్పుడు రీసెంట్గా సమంత గారి మ్యారేజ్ కూడా అక్కడే చాలా 30-50 పీపుల్తో సింపుల్గా సద్గురు మీల్, అది కూడా ఫుల్ ఫేమస్ అయింది. అక్క కూడా మ్యారేజ్కి వెళ్ళొచ్చారంట. వచ్చారు. అవునవును. మీరు వెళ్ళారా? నేను వెళ్ళలేదు. ఓకే. చాలా సింపుల్గా చేశారని చెప్పేసి అక్క చెప్పారు మన ఛానల్లో కూడా. ఓకే. ఫుల్ వైరల్ అయింది. అవును, సడన్ గా కదా, అందరికి తెలియకుండా సడన్ గా అయిపోయింది. అవును. హ్యాపీ ఫర్ హర్. వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ బాగుంటుంది కదా. దే ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. అసలు ఎక్కడ కనెక్ట్ అయ్యారు వాళ్ళిద్దరు? ఫ్యామిలీ త్రూవే. ఓకే. వాళ్ళ ఫ్యామిలీస్ అంటే బావ నాగార్జున గారు చాలా క్లోజ్, సో వాళ్ళ ఫ్యామిలీస్ త్రూ అలా కనెక్ట్ అయ్యారు ఆఫ్టర్ ద మ్యారేజ్. దే ఆర్ స్టిల్ ఫ్రెండ్స్ రైట్ నౌ ఆల్సో. సో నాగార్జున గారు మీకు బావ అవుతారు కదా? లేదు, ప్రీతం గారు మా బావ అవుతారు. ఓకే. బావకి సార్ ఫ్రెండ్ నాగార్జున గారు. ఓకే. ఇంకొకటి కీర్తిరెడ్డి గారు కూడా సుమంత్ గారు ఫస్ట్ కాబట్టి అట్లా కూడా ఫ్యామిలీ రిలేటెడ్ ఉంటుంది. కానీ విత్ ఇన్ 1 yearలోనే వాళ్ళది కూడా డైవర్స్ అయింది కదా? ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్. విత్ ఇన్ 1 year. విత్ ఇన్ 1 year. ఐ థింక్ సో. అప్పుడు నేను చాలా చిన్న పిల్లోడిని, సో ఐ డిడ్ంట్ నో. ఇప్పుడు ఏం చేస్తున్నారు కీర్తిరెడ్డి గారు? అసలు సినిమాలకు దూరంగా ఉన్నారు, వద్దనుకుంటున్నారా లేకపోతే ఏంటి అసలుకి? నో, షీఈస్ హ్యాపీలీ మ్యారీడ్ అండ్ విత్ కిడ్స్ అండ్ మూవీస్ ఏం అనుకుంటలేదు తను. వదిన మీకు? వదిన అవుతుంది. వదిన అంటారు? యా. తెలుగు బాగా మాట్లాడతారా? చాలా బాగా వస్తుంది. షీఈస్ అ తెలుగు గర్ల్. అదే. సో దే ఆర్ ఫ్రమ్ నిజామాబాద్ బేసికలీ. అవును. సో పోన్లే, హ్యాపీగా ఉన్నారు మేడం. ఎందుకంటే ఆ ఫ్యాన్స్ ఫుల్ ఇప్పటికి ఉన్నారు. తొలి ప్రేమ షార్ట్ రాగానే, మ్యూజిక్ రాగానే తనే గుర్తొస్తుంది అందరికి. కానీ చాలా బాగుంటారు మేడం, స్క్రీన్ మీద చూస్తుంటే అలా చూడాలని. బయట కూడా చాలా బాగుంటారు. అవును, క్వీన్ లాగా ఉంటారు. అవును. అసలు ఆ తర్వాత మన అర్జున్ మూవీ కానీ సిస్టర్ రోలు, చాలా కొన్ని సిస్టర్ రోల్స్ చేసి అలా మళ్ళీ కనిపించకుండా వెళ్ళిపోయారు. అదే మేబీ వస్తే చేస్తుందేమో. మేడం, వి ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ మేడం, ప్లీజ్ వదిలేయండి సినిమాల్లోకి. సో నిజంగా మంచి ఫ్యామిలీ మీది చెప్పాలంటే. ఎందుకంటే మంచి బయట శిల్పా గారు కానీ లేకపోతే మీ గురించి కానీ మాట్లాడుకునేటప్పుడు కూడా నేను కూడా మంచిగా విన్నా. ఇది ఒక్కటి తప్పితే ఫ్యామిలీలో ఎటువంటి ఒక చిన్న మచ్చ కూడా లేదు. కరెక్ట్. అట్లీస్ట్ అది మీరు ఇప్పుడు బయట చెప్తేనే తెలుస్తుందని చెప్పి నేను అడిగింది కూడా. ఓకే. అవును, చాలా మంది ఇంకా క్లారిటీ లేదు దీనిపైన, వాట్ హ్యాస్ హ్యాపెండ్. అవును. మేబీ వాళ్ళకు కూడా రీచ్ అవుట్ అవుతుందా. అవును.